చేసిన నేను. మా పిల్ల కూడా మా అమ్మాయి అక్కతో నేను ఇప్పుడే మాట్లాడాను. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు? హోటల్ పని చేస్తాం ఇద్దరం. శ్రావణి వాళ్ళ చెల్లి కూడా ఉంది. ఎప్పుడు కాల్ చేసింది? మీరు ఎప్పుడు మాట్లాడారు తను? 7 to 8 వరకు అట్లా మాట్లాడింది. ఎట్లా ఉన్నావు, బాగానే ఉన్నావా అని అడిగింది మేడం. బాగానే ఉన్నాను ఇట్లా మాట్లాడినా అంతలోనే నువ్వు మంచిగా ఉన్నావు అంటే బాగానే మాట్లాడింది. అప్పుడేమి పొగ యాక్సిడెంట్ ఇట్లా ఏం లేవు. దాని తర్వాత ఇక మా అమ్మ కాల్ చేసిందని చెప్పేసరికి సరే అని నేను పెట్టేసిన. దాని తర్వాత నుంచి ఇక ఫోన్ చేసి ఇక లిఫ్ట్ చేయట్లేదు లేదు ఇక మాకు తెలియదు. నేను ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తా అన్న వరకు ఫోన్ పెట్టేసింది. మళ్ళీ నేను చేస్తే మళ్ళీ ఎత్తట్లేదు ఫోను. ఒకవైపు శ్రావణి కుటుంబ సభ్యులు రోదన మనకు వినిపిస్తూ ఉంది. మరొక వైపు ఇక్కడ మనం చూస్తున్నాం త్రివేణికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఎప్పుడు మాట్లాడారు మీరు త్రివేణితో? అప్పుడు ఫోన్ చేస్తున్నాం. మీకు జిల్లనే ఉందమ్మ నెంబర్ కూడా 7:30 అప్పుడు ఏమన్నది, ఏం చేద్దురమ్మా అన్నది. ఏం చేయట్లేదు తల్లి, నువ్వు ఏడున్నావన్నా. మాకు మీటింగ్ జరుగుతుందమ్మా, ఇంకొక అర్ధగంట ఇంటికి రూమ్కి వెళ్ళిపోతా అన్నది. ఆఫీసులో ఉన్నా అన్నది. మరి డబ్బులు పంపియమ్మా అన్నది. పంపిస్తలే తల్లి అన్న. మీటింగ్ కాగానే రూమ్కి వెళ్తామమ్మా అన్నది. సర్లే తల్లి అన్నది. అమ్మ నువ్వు టెన్షన్ పడవాకు, నువ్వు ధైర్యంగా ఉండి ఏం కాదని ఈ ఒక్క మాట చెప్పిందమ్మా. నాకు తెలవదు తల్లిగా. ఇక 12 ఎవరో ఫోన్ చేశారమ్మ. చేసి మీ త్రివేణి సీరియస్గా ఉంది, అర్జెంటుగా రాండి అంటే సర్లే నేను మా మరిదుండు, మా మరిదికి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుకు పోయి అంటే ఇక మీ బిడ్డతో పాటు చాలా మంది చనిపోయారు ఈ ఘటనలో. ఏం చెప్తారు? ఎటువంటి న్యాయం కావాలంటే? ఎటువంటి న్యాయం అంటే వాడిని వదిలిపెట్టవద్దమ్మా. మీ వ్యాన్నో పల్లెటూర్లలో బతికటోళ్ళని నీకు బిజినెస్ చేపిస్తాం, లక్షలు వస్తాయని మమ్మల్ని ఇరికించింది తల్లి. 3 లక్షలు కట్టించుకున్నామ్మా. అందరు బీటెక్ చేసిన పిల్లలే తల్లి. వాళ్ళు అమెరికా పోయే పిల్లలమ్మా. నా పిల్ల అమెరికా కూడా పోయే ఛాన్స్ వచ్చింది తల్లి. అందరూ కూడా ఒకటే కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు. దీంతో ఆ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళను కూడా వదిలిపెట్టొద్దంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఎస్ జ్యోతి.